ఒకప్పుడు ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వాలు అకౌంటబిలిటీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక పారదర్శకత, బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ఖర్చు పెడుతూ విచ్చలవిడిగా అసలు పూర్తిగా ప్రభుత్వ సొమ్మునే వీళ్ళ సొంత డప్పు కొట్టుకోవడం కోసం, సొంత ప్రచారాల కోసం అసలు ప్రభుత్వాలకి ఈ మధ్యకాలంలో అకౌంటబిలిటీ లేకుండానే పోతుంది. ఈరోజు కూడా ఒక హెడ్డింగ్ చూశా. సోషల్ మీడియాలో ప్రచారం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 85 మందిని రిక్రూట్మెంట్ అట ఇంతకు ముందు తీసుకున్నారట. వాళ్ళు మరో 2 సంవత్సరాల పాటు కొనసాగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ అట. సోషల్ మీడియాలో ప్రచారం కోసం 85 మంది అట. వీళ్ళల్లో సోషల్ మీడియా ప్రత్యేక ఆఫీసర్ అట. వీళ్ళందరినీ అవుట్సోర్సింగ్ ఏం తీసుకుంటారట. సోషల్ మీడియా ప్రత్యేక ఆఫీసర్ అట. నెలకు 1,20,000 జీతం అట. 12 మంది కంటెంట్ డెవలపర్స్ అట. నెలకు 75,000 జీతం అట. 30 మంది సోషల్ మీడియా అనలిస్టులు అట. నెలకు 30,000 జీతం అట. 15 మంది డిజిటల్ ప్రచారకులట. నెలకు 25,000 జీతం అట. మరో 27 మందిని అవుట్సోర్సింగ్ కింద 2 ఏళ్ల పాటు కొనసాగిస్తారట. ఇళ్లలో డిజిటల్ డైరెక్టర్కు 1,75,000 జీతం అట. క్రియేటివ్ కన్సల్టెంట్కి నెలకు ₹1,00,000 జీతం అట. మిగతా వారికి నెలకు ₹60,000 నుంచి ₹80,000 వరకు జీతాలట. ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది, అంటే ప్రజల సొమ్ముతో. ఈ 85 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం పని చేయాలి ఇప్పుడు? ప్రభుత్వం కోసం, అంటే ప్రజల కోసం పనిచేయాలి. వీళ్ళు ప్రజల కోసం చేస్తారా? ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఈ 85 మంది ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలు ఏంటి అన్నది ప్రజల ముందు పెట్టాలి. ఎందుకని? వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేదా ఈ రాజకీయ ప్రత్యర్థులను బూతులు తిట్టడం కోసం పనిచేస్తున్నారు? ఫస్ట్ 85 మంది ఎవరు, వాళ్ళ అకౌంట్లు ఏంటి, ఇవి బయట పెట్టాలి ప్రభుత్వం. 1,75,000 జీతం, 1,20,000 జీతం, ఎంత ప్రజాధనం, విచ్చలవిడితనం. జస్ట్ ఇమాజిన్, నెలకి ఎంత జీతాలు అయితే 1,75,000 జీతం అట, 1,20,000 అట, 80,000 అట, 70,000 అట, 85 మందికి అట. నెలకి జీతం ఎంత? సంవత్సరానికి ఎంత? 2 ఏళ్ళకి ఎంత అవుతుంది? ఎవరి సొమ్ము? వాళ్ళు ప్రజల కోసం ఏం పని చేస్తున్నారు అంటే వీళ్ళు ఈ వివరాలన్నీ బయట పెట్టాలి. ఖచ్చితంగా చెక్ చేయాలి ప్రజలు వీళ్ళని రోజు రెగ్యులర్గా. ఎందుకంటే ప్రజలే కదా జీతం ఇస్తూ ఉన్నది. ఒక పక్కేమో పత్రికలకు, టీవీ ఛానళ్లకు వందల కోట్ల రూపాయలు తగలెట్టేస్తారు ప్రభుత్వ ప్రచారం అని. దావోస్కని పోయినారు, ఇంక విదేశాలకు పోయినారు, ఇంకా ఢిల్లీకి పోయినారంటే ఆ నేషనల్ మీడియా పేరుతో ఇంగ్లీష్ మీడియాకు వాళ్ళకు కోట్ల రూపాయలు ఇచ్చి పడదొప్పుతారు. ఇక్కడ మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం ఇంతమందిని పెట్టుకొని ప్రత్యర్థులను తిట్టడం, వీళ్ళను విపరీతంగా డప్పు కొట్టుకోవడం. దీనికే కదా ఇంక ఇదంతా పనికొచ్చేది. వీళ్ళు చక్కగా ఒకరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటారా అకౌంట్లలో? ఒకరన్నా మంచి గురించి చర్చిస్తూ ఉంటారా? 85 మంది వాళ్ళ ఖాతాలు ఏంటివో బయట పెట్టాలి ప్రభుత్వం. వాళ్ళ అకౌంట్స్ ఏంటి, ఏం పని చేస్తున్నారు? ఏంది స్వామి ఇంతమందిని పెట్టుకొని జీతాలు ఇచ్చుకుంటూ ఏందో కానివ్వండి. ఎవరికేం అవసరం ఇవన్నీ?